ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ నమః. పంచభూతాలలో ఒకటైన లింగమే అగ్నిలింగం. సాక్షాత్తు ఆ పరమశివుడే పర్వతముగా కొలువైన ప్రదేశం. కాశీలో మరణం ముక్తి, తిరువారూర్లో జన్మిస్తే ముక్తి, చిదంబరంలో దర్శనం ముక్తి, కానీ ఆ అరుణాచలేశ్వరర్ని తలుచుకుంటేనే ముక్తి. వెల్కమ్ టు అరుణాచలేశ్వరర్ కోవిల్, వేర్ హోప్ మీట్స్ డివోషన్. అరుణాచలేశ్వర కోవిల్ ఎంత ప్రసిద్ధిగాంచినదో అంతే ప్రసిద్ధిగాంచినది గిరివలం లేదా గిరి ప్రదక్షిణ. అసలు పర్వతం చుట్టూ అష్టలింగాలు ఎందుకున్నాయి, ఆ అష్టలింగాలకి 12 రాసులకు ఏంటి సంబంధం, ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ సంచారీస్, ఈరోజు మీకు గిరి ప్రదక్షిణ గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను గిరి ప్రదక్షిణ చేసే రోజు గురువారం, అంటే 2 అక్టోబర్ 2025 దసరా రోజు. మీరు ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేయాలి అనుకున్నా వీక్ డేస్ లో చేస్తే కొంచెం జనాలు తక్కువ ఉంటారు. వీకెండ్స్ లో అంటే సాటర్డే సండేస్ లో అయితే కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది. మెయిన్ అమావాస్య పౌర్ణమి రోజు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. డే అంతా అక్కడ జనాలు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. డే టైమ్ లో కాకుండా నైట్ టైమ్ లో చేస్తే ఇంకొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అగ్నికొండ, డే టైమ్ లో ఎండలు ఎక్కువ ఉంటుంది, మనం అడుగు కూడా పెట్టడానికి కాదు. గిరి ప్రదక్షిణ అనేది చెప్పులు లేకుండా చేయాలి కాబట్టి నైట్ టైం చూస్ చేసుకున్నారంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ముందుగా టెంపుల్ ముందు కొబ్బరికాయ కొట్టి లేదా కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణ అనేది ఎడమ వైపు స్టార్ట్ చేసుకుంటాం. ఈ గిరి ప్రదక్షిణలో అష్టలింగాల గుడి ఇంకా కాకుండా మిగతా గుడులను కూడా ఇంక్లూడ్ చేస్తాను. టెంపుల్ నుండి 100 మీటర్స్ ముందు పోతే మీకు రైట్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి అమ్మవారి టెంపుల్ ఓపెన్ లో ఉండింది, పూజలు కూడా నిర్వహించారు. నెక్స్ట్ మనం చూసేది అష్టలింగాలలో మొదటి లింగమైన ఇంద్రలింగం. అష్టలింగాలు ఏంటంటే 8 డైరెక్షన్, 8 డైరెక్షన్లు. ఈ ఇంద్రలింగాన్ని సాక్షాత్తు ఆ ఇంద్రుడే ప్రతిష్ఠించాడు అని నమ్మకం. ఈ ఇంద్రలింగాన్ని దర్శించుకోవడం వలన సంపద, కీర్తి వస్తుందని చెప్తున్నారు. ఈ ఇంద్రలింగం అనేది ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది. వృషభ రాశి, తులాం రాశి వాళ్ళు ఈ ఇంద్రలింగాన్ని దర్శించుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటుందని చెప్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది ఆ పర్వతం చుట్టూ 14 కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి కొంచెం స్లోగా నడుస్తే మీకు కాళ్ళు నొప్పులు ఏమి రాదు. నెక్స్ట్ మనకు కర్పగ వినాయకర్ కోవిల్ వస్తుంది. సో అలానే మీరు సౌత్ డైరెక్షన్ లో ఉన్న తిరుమంజన గోపురం ని కూడా చూడొచ్చు. గోపురం కి ఆపోజిట్ గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి. నెక్స్ట్ మనకు శ్రీ కామాక్షి అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఫెస్టివల్ కాబట్టి అమ్మవారిని బాగా అలంకరించారు. నేను అష్టలింగాల గుడియే కాకుండా మిగతా టెంపుల్స్ ని కూడా కవర్ చేస్తున్నాను. సో ఏదైతే అష్టలింగాలు ఉందో అక్కడ మీకు మెన్షన్ చేస్తాను. నార్మల్గా తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అనేది మార్నింగ్ ఓపెన్ చేసి ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసి ఈవినింగ్ ఓపెన్ చేస్తారు, మళ్ళీ నైట్ 7-8 లోపల క్లోజ్ చేసేస్తారు. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అక్కడక్కడ బోర్డ్స్ కూడా ఉంటుంది. గిరివలం పాత్ అని, లేదంటే గిరివలం మ్యాప్ కూడా ఉంటుంది. అక్కడ రెడ్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఉన్నామని చూసుకోవచ్చు. సో మీరు నైట్ టైంలో గిరి ప్రదక్షిణ అనేది 9 తర్వాత చేసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్స్ అనేది క్లోజ్లో ఉంటుంది. అలా కాకుండా మీరు ప్రతి టెంపుల్ని విజిట్ చేయాలి అనుకుంటున్నారంటే ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసి మీరు విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు దారిలోనే గణేష టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ పేరు అనేది ఓం శ్రీ అగ్ని వినాయకర్ అంట. అక్కడే మీకు ఆపోజిట్ గా అగ్ని తీర్థం టెంపుల్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి 2వ అష్టలింగాల గుడి కనిపిస్తుంది. ఈ అగ్నిలింగం అనేది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంది. ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించారు అని నమ్మకం. ఈ అగ్నిలింగాన్ని దర్శించుకోవడం వలన
ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండదని చెప్తున్నారు. ఈ అగ్నిలింగాన్ని ముఖ్యంగా సింహరాశి వాళ్ళు దర్శిస్తే ఎక్కువ ఫలితాలు ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ మనకు అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ పేరు శ్రీ ఎల్లై కాళీ అమ్మన్ టెంపుల్. ఇక్కడ దృష్టి తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు. మెయిన్ పౌర్ణమి అమావాస్యకి ఇక్కడ దృష్టి అనేది తీస్తారు. ఇలా దృష్టి తీయడం వలన ఫైనాన్షియల్ గా, హెల్త్ పరంగా చాలా వరకు ప్రాబ్లమ్స్ నుండి బయటికి రావచ్చు అని చెప్తున్నారు. శ్రీ దక్షిణామూర్తి టెంపుల్ కనిపిస్తుంది. వెళ్ళింది థర్స్డే కాబట్టి టెంపుల్ ఓపెన్ లోనే ఉండింది. దక్షిణామూర్తిని దర్శించుకోవడం వలన గురు ప్లానెట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, స్పిరిచువల్ గ్రోత్ ఇంక్రీస్ అవుతుంది, సో నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనకు యమలింగం టెంపుల్ కనిపిస్తుంది. ఇది అష్టలింగాలలో 3వ లింగం. ఈ యమలింగాన్ని యముడు ఇక్కడ పెట్టారని నమ్మకం. ఈ యమలింగాన్ని దర్శించుకోవడం వలన మృత్యువు నుండి ప్రొటెక్షన్ వస్తుందని, ఆయుష్ పెరుగుతుందని అని చెప్తున్నారు. ఈ యమలింగాన్ని వృశ్చిక రాశి వాళ్ళు దర్శించుకుంటే ఎక్కువ ఫలితాలు ఉంటుందని నమ్మకం. ఈ యమలింగం అనేది సౌత్ డైరెక్షన్ లో ప్లేస్ అయి ఉంది. గిరి ప్రదక్షిణ అనేది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు మాత్రమే చేయాలి. ఎందుకంటే రైట్ సైడ్న దేవతలు గిరి ప్రదక్షిణ చేస్తారు అని నమ్మకం. నెక్స్ట్ మనకు ఐశ్వరేశ్వరర్ కోవిల్ కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ అనేది ఎంత సైలెంట్ గా చెయ్యాలో అంత ఫలితాలు ఉంటుంది. పరమశివుడిని తలుచుకొని ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఫలితం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా అక్కడున్న ఋషులు, సాధువులు నిద్రపోతున్నారు కాబట్టి వాళ్ళను ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చేసుకోవాలి. 24/7 గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు జనాలు. మీరు సింగిల్ గా వెళ్ళినా కూడా మీతో పాటు జనాలు ఉంటారు. నెక్స్ట్ మనకు దుర్వాస మహర్షి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే ఈ రాయి మీద కాయిన్ పెట్టి మీరు అనుకున్నది జరుగుతుందో లేదో చూసుకోవచ్చు. అది నిలబడితే జరుగుతుందనేసి, అది నిలబడకపోతే కొంచెం కష్టమని చెప్తున్నారు. అంతేకాకుండా పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు, ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఇక్కడ మొక్కుబడి పెడితే జరుగుతుందని నమ్మకం. ఇన్ కేస్ మనకు లక్ బాగుంటే దారిలో మనకు జింకలు కూడా కనిపిస్తుంది. అరౌండ్ 10 to 20 జింకలు అయితే అక్కడ ఉన్నాయి. దానికి మీరు ఫుడ్ పెట్టినా లేకపోయినా అక్కడ చెత్త మాత్రం వేయకండి. ఇన్ కేస్ అది ప్లాస్టిక్ అనేది కన్జ్యూమ్ చేస్తే అది స్పీడ్ గా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. చాలా వరకు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు సాక్స్ అనేది వేసుకుని చేస్తున్నారు. ఆ సాక్స్ వేసుకున్నా వేసుకోకపోయినా ఆ పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఆ రోడ్స్ అనేది అంత బాగాలేదు, చిన్న చిన్న రాళ్ళ రప్పులతో ఉంటుంది కాబట్టి మీ కంఫర్ట్ని బట్టి గిరి ప్రదక్షిణ అనేది చేసుకోవాలి. ఇంకొక 100 మీటర్స్ తరువాత కూడా ఇంకొన్ని జింకలు అక్కడ కనిపించాయి. నెక్స్ట్ మనకు నిరుతి లింగం కనిపిస్తుంది. ఇది అష్టలింగాలలో 4వ లింగం. ఇది మనకు సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ప్లేస్ అయి ఉంది. ఈ లింగాన్ని నిరుతుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ లింగాన్ని నిరుతి లింగం అని పిలుస్తున్నారు. ఈ నిరుతి లింగాన్ని దర్శించుకోవడం వలన బ్లాక్ మ్యాజిక్ నుండి ప్రొటెక్షన్ అనేది వస్తుందని, నెగటివ్ ఎనర్జీ నుండి బయటికి వస్తామనేసి, సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుందనేసి, హెల్త్ అండ్ వెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. ఈ నైరుతి లింగం అనేది సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ప్లేస్ అయి ఉంటుంది. మెయిన్ గా మేషరాశి వాళ్ళు దర్శించుకోవడం వలన చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుందని చెప్తున్నారు. దారిలో మనకు 24/7 షాప్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మెడికల్ క్యాంప్, వాటర్ ఫెసిలిటీస్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది.
నెక్స్ట్ మనకు సూర్యలింగం కనిపిస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ చేసే ఏరియాలో చాలా వరకు సాయిబాబా టెంపుల్స్ అనేది కనిపిస్తుంది. అందులో నేను చూసిన దాంట్లో పెద్దదైన టెంపుల్ అంటే ఇదొకటే. నెక్స్ట్ మనకు 5వ అష్టలింగం అయిన వరుణలింగం కనిపిస్తుంది. ఇది వెస్ట్ డైరెక్షన్లో ప్లేస్ అయి ఉంటుంది. ఇక్కడ చాలా ఫ్లవర్స్ అనేది కింద పడి ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అనేది ఓన్లీ శివుడికి మాత్రమే పెట్టాలంట. ఈ వరుణలింగాన్ని వరుణుడు ప్రతిష్ఠించాడు అని నమ్మకం. మెయిన్గా కుంభరాశి అండ్ మకర రాశి వాళ్ళు దర్శించుకోవడం వలన చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ వరుణలింగం అనేది శని భగవానుడితో ముడిపడి ఉంటుంది కాబట్టి వాటర్ రిలేటెడ్ అంటే నీటి ద్వారా ఏదైనా వ్యాధులు ఉంటే అది పోతుందని నమ్మకం. అంతేకాకుండా మన కర్మాన్ని బ్యాలెన్స్ చేస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ మనకు కాలగురు ఆలయం కనిపిస్తుంది. ఇక్కడైతే రుద్రాక్షం అనేది ఫ్రీగా ఇస్తారు. ఈ కాలగురు ఆలయం పక్కనే మనకు ఒక చిన్న ఆశ్రమం అనేది కనిపిస్తుంది. మేము వెళ్ళిన రోజు ఫెస్టివల్ డే కాబట్టి 12 జ్యోతిర్లింగం బొమ్మలు అనేది కనిపించింది. ఇన్ కేస్ ఈ 14 కిలోమీటర్స్ నడవలేకపోయినా మీరు మీ ఓన్ వెహికల్ లేదా ఆటోలో గిరి ప్రదక్షిణ అనేది చేయొచ్చు. చాలా మంది అలానే వచ్చారు, కానీ పౌర్ణమి రోజు లేదా మెయిన్ డేస్లో చిన్న గ్యాప్ కూడా ఉండదు గిరి ప్రదక్షిణ చేయడానికి. ఏదైనా కానీ ప్లాన్ చేసుకొని రావాలి. నెక్స్ట్ మనకు శ్రీ వజ్ర వరాహి అమ్మన్ టెంపుల్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మనకు వినాయకుడి టెంపుల్ అనేది కనిపిస్తుంది. మేము వెళ్ళిన రోజు దసరా కాబట్టి అక్కడ కొలువు బొమ్మలు అనేది అమర్చారు. నార్మల్గా దసరా అంటేనే తమిళనాడులో కొలువు బొమ్మలు అనేది పెడతారు. ఈ కొలువు బొమ్మలు అనేది నార్మల్ డేస్లో పెట్టరు. నెక్స్ట్ మనకు 6వ అష్టలింగం అయిన వాయులింగం కనిపిస్తుంది. ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ప్లేస్ అయి ఉంటుంది. ఈ వాయులింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించారు అని నమ్మకం. మెయిన్గా కర్కాటక రాశి వాళ్ళు దర్శించుకోవడం వలన ఎక్కువ ఫలితాలు ఉంటుంది. ఈ వాయులింగాన్ని దర్శించుకుంటే ఏదైనా తీవ్రమైన వ్యాధి అంటే హార్ట్ డిసీజ్ లేదా బ్రీతింగ్ లేదా స్టమక్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆ వ్యాధులు అనేది పోతుందని నమ్మకం. ఈ టెంపుల్ అనేది కేతు భగవానుడితో ముడిపడి ఉంటుంది కాబట్టి 14 కిలోమీటర్లు 10 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ చేశాము. సో మీకు అక్కడక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది, మీరు ఎక్కడ ఉన్నారో చూసుకోవచ్చు. ఇది తిరువన్నామలై సెల్ఫీ స్పాట్. నెక్స్ట్ మనకు చంద్రలింగం కనిపిస్తుంది.
నెక్స్ట్ మనకు 7వ అష్టలింగమైన కుబేరలింగం కనిపిస్తుంది. ఇది నార్త్ డైరెక్షన్లో ప్లేస్ అయి ఉంటుంది. ఈ కుబేరలింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించారు అని నమ్మకం. మెయిన్గా ధనుసు లేదా మీనరాశి వాళ్ళు దర్శించుకోవడం వలన లాభాలు ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఈ కుబేరలింగాన్ని దర్శించుకోవడం వలన ఫైనాన్షియల్గా బాగా ఉంటాము అని నమ్మకం. ఈ ప్లేస్ అనేది మోక్ష మార్గం. ఆ మార్గం నుండి ఎవరైతే లోపల నుండి బయటికి వస్తారో వాళ్ళకు మోక్షం లభిస్తుంది నమ్మకం. నైట్ 2 o'clock అయినా ఈ మోక్ష మార్గం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నాం. ఈ మోక్ష మార్గానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇది ఫిట్నెస్ కోసం పెట్టారు అని కూడా చెప్తున్నారు. బాగా లావు ఉన్న వాళ్ళైతే ఆ లోపల నుండి బయటికి రాలేని సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మెయిన్ రోడ్లో మనకు నంది విగ్రహం కనిపిస్తుంది. దీని తర్వాత రోడ్స్ అనేది అంత బాగుండదు, రాళ్ల రప్పులతో ఉంటుంది. నెక్స్ట్ మనకు 8వ అష్టలింగమైన ఈశాన్య లింగం కనిపిస్తుంది. ఈ ఈశాన్య లింగం అనేది అష్టలింగాలలో చివరి లింగం. ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ప్లేస్ అయి ఉంటుంది. మిథున లేదా కన్య రాశి వాళ్ళు దర్శించుకోవడం వలన ఫలితాలు ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడం వలన మనకు మోక్షం లభిస్తుంది అని నమ్మకం. ఫైనల్గా బస్ స్టాండ్ క్రాస్ చేసుకొని మెయిన్ రోడ్కి వస్తున్నాం. ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయింది. మాకైతే 6 to 8 hours పట్టింది గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి. ఎందుకంటే మేము ఫ్యామిలీతో వచ్చాము కాబట్టి చాలా స్లోగా ప్రదక్షిణ అనేది చేశాము. నార్మల్గా వితిన్ 2 hours చేసే వాళ్ళు ఉన్నారు, 4 hours చేసే వాళ్ళు ఉన్నారు. అది టోటల్గా ఆ పర్సన్ని డిపెండ్ అయి ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ అనేది నాకు 3rd time. సో నేను కొంచెం టైం తీసుకొని స్లోగానే వచ్చాము. సో ఇలా చేయడం వలన మాకు కాళ్ళు నొప్పులు అనేది రాలేదు. ఓం నమః శివాయ. ఈ గిరి ప్రదక్షిణ అనేది నమ్మకం మాత్రమే కాదు, సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేమంటే కొండ చుట్టూ చాలా రేర్ మెడిసినల్ ప్లాంట్స్ అనేది ఉందంట. సో దాన్ని మనం స్మెల్ చేయడం వలన మనకు చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. మన బాడీ అనేది చాలా కామ్ అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది. ఇదే విషయాన్ని రమణ మహర్షి గారు కూడా చెప్పారు. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వలన మీరు అనుకున్నది జరుగుతుందో లేదో, అట్లీస్ట్ ఈ కొండ చుట్టడం వలన మీకు ఫిజికల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందని. ఈ పర్వతం చుట్టూ స్లోగా సైలెంట్గా ఓం నమ శివాయ లేదా అరుణాచల శివ అనే మంత్రాన్ని మీరు రిపీట్ చేయడం వలన మీ స్ట్రెస్ హార్మోన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది, డీప్ మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది అని నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఫలితాలు అనేది ఉంటుంది. మీరు సండే అంటే ఆదివారం గిరి ప్రదక్షిణ చేస్తే మీకు మోక్షం దొరుకుతుంది. అంతేకాకుండా ఏదైనా తీవ్రమైన వ్యాధులు ఉంటే అది పోతుంది అని నమ్మకం. మండే అంటే సోమవారం గిరి ప్రదక్షిణ చేయడం వలన డెత్ నుండి ప్రొటెక్షన్ అనేది వస్తుందంట. అంతేకాకుండా ఈ ప్రపంచాన్ని పాలించేంత ఎబిలిటీ కూడా వస్తుందంట. అదే ట్యూస్డే మంగళవారం కనుక గిరి ప్రదక్షిణ చేస్తే మీకేమైనా అప్పులున్నా తొలగిపోతుందంట. పేదరికం నుండి బయటపడతారని నమ్మకం. ఈ ట్యూస్డే అనేది సుబ్రహ్మణ్య స్వామితో ముడిపడి ఉంటుంది కాబట్టి మీరు అనుకున్నది జరుగుతుంది అని ఒక నమ్మకం. వెడ్నెస్డే అంటే బుధవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే ఎడ్యుకేషన్ అండ్ జాబ్ పరంగా బెనిఫిట్స్ అనేది ఉంటుంది అని నమ్మకం. అదే థర్స్డే గురువారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే మన గురుగ్రహం అనేది ఇంప్రూవ్ అవుతుంది నమ్మకం. అదే ఫ్రైడే శుక్రవారం కనుక గిరి ప్రదక్షిణ అనేది చేస్తే పెళ్లి కాని వాళ్లకు పెళ్ళవుతుందని, పిల్లలు కాని వాళ్లకు పిల్లలు పుడతారని నమ్మకం. అంతేకాకుండా శుక్రవారం అనేది లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్గా మీకు ఏం ప్రాబ్లం రాదు అని నమ్మకం. సాటర్డే అంటే శనివారం కనుక మీరు గిరి ప్రదక్షిణ చేస్తే మీకేమైనా నవగ్రహ దోషాలు ఉంటే పోతుందని నమ్మకం. లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారని ఒక నమ్మకం. పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయడం వలన మీరు అనుకున్నది పొందుతారని ఒక నమ్మకం. బట్ పౌర్ణమి నాడు చాలా ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి సేఫ్టీ కూడా దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణనే చేసుకోవాలి. మిగతా డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓం అరుణాచల శివ.